అనంతపురంలో తుపాకులు సరఫరా చేసే మధ్యప్రదేశ్ గ్యాంగ్ అరెస్ట్ చేశారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో తుపాకులు సరఫరా చేసే మధ్యప్రదేశ్కి చెందిన ఒక గ్యాంగ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ముఠాలోని 3 సభ్యులను అరెస్ట్ చేశారు. 5 కంట్రీ మేడ్ రివాల్వర్లు, 30 బుల్లెట్లు, ఒక ఖాళీ మ్యాగజైన్, ఒక తల్వార్ను స్వాధీనం చేసుకున్నారు. భార్యను తుపాకీతో భర్త బెదిరించాడు. ఈ కేసు పోలీసుల దగ్గరికి వచ్చింది. ఈ కేసు ఆధారంగా తీగలాగారు పోలీసులు. మధ్యప్రదేశ్ గ్యాంగ్ తుపాకులు విక్రయిస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. మీడియాకు వివరాలు వెల్లడించారు పోలీసులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి. సో ఉన్న పరిస్థితులకు తోడు ప్రస్తుతం మధ్యప్రదేశ్ గ్యాంగ్లు కూడా ప్రస్తుతం అనంతపూర్లో ఉన్నాయి అనేది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. తుపాకులు, తల్వార్లు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్న సిచ్యువేషన్. ఏం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే ఒక్కొక్క తుపాకీ 50 నుంచి 60 వేల రూపాయల దాకా విక్రయించి ఏపీకి తరలిస్తున్నట్లుగా పోలీసుల విచారణ కూడా వెలువైన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే అనంతపురంలో భార్యాభర్తలు వివాదంతో ఈ ఘటన వెలుగు చూసింది. రాజశేఖర్ అనే జిమ్ ట్రైనర్ తన భార్యను తుపాకీతో బెదిరించడము, ఆ భార్య పోలీసులకి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఆ తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటంటే దానిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ గ్యాంగ్ ఆనవాళ్లు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి 5 కంట్రీ మేడ్ రివాల్వర్లు, అదేవిధంగా 30 బుల్లెట్లు, ఒక ఖాళీ మ్యాగజైన్, ఆ తర్వాత ఒక తల్వార్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. జిమ్ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో రాజశేఖర్, ఇతను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లో 50,000 రూపాయలకి కొనుగోలు చేసినట్లుగా పోలీసులు విచారణ వెల్లడైంది. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి 5 రివాల్వర్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరు ఈ గ్యాంగ్ మిగతా చోట్ల ఎక్కడెక్కడ విక్రయించారు, తర్వాత ఎవరైనా ఫ్యాక్షనిస్టులు కానీ లేకపోతే ఎవరైనా రౌడీ ముక్కులు కానీ విక్రయించారా లేదా అని దానిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికైతే మధ్యప్రదేశ్ కి చెందిన రోహిత్ పర్మర్, అదేవిధంగా శివన్ సింగ్ పరిహార్ తో పాటు అనంతపురం చెందిన రాజశేఖర్ ను ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి, ఏం చెప్తారు పోలీసులు శివారెడ్డి? అంటే ఆ కంట్రీ మేడ్ పిస్టల్స్ చూస్తుంటే చాలా ఎక్స్పర్టీజ్ అయితే కనిపిస్తోంది. నిజంగా కంట్రీ మేడ్ పిస్టల్స్ చాలా ఏ రకంగా ఉంటాయి మనం చాలా సందర్భాల్లో చూసాం. కానీ ఇవి ఏ ఇంపోర్టెడ్ గన్స్కి లేకపోతే ఈ రివాల్వర్స్కి తీసిపోని విధంగా ఉన్న పరిస్థితిని కూడా పోలీసులు ఏదైనా చెప్తున్నారా? ఇన్ని మ్యాగజైన్స్ ఎక్కడ దొరికాయి, ఎక్కడ దీని కర్మాగారం అనేది ఏమన్నా అప్డేట్ ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే కొన్ని కర్మాగారాలు ఉన్నట్లు కూడా పోలీసుల అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వెపన్ చూస్తా ఉంటే ఇంపోర్టెడ్ రివాల్వర్ లాగానే కనిపిస్తుంది. ఎక్కడ కూడా నాటు తుపాకులుగా లేవు. కేవలం ఒక మరో దేశం నుంచి ఇంపోర్టెడ్ చేసుకున్నట్లుగా ఆ స్టాండర్డ్స్ లో ఈ రివాల్వర్స్ ఉండడం, కేవలం 50 నుంచి 60 వేల రూపాయల దాకానే గన్స్ సప్లై చేయడం ఇప్పుడు దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇది పూర్తి స్థాయిలో ఆందోళన కలిగిస్తున్న విషయం. ఎందుకంటే ఇట్లాంటి గన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా మధ్యప్రదేశ్ నుంచి రాష్ట్రానికి ఎన్ని వచ్చినాయి, అదేవిధంగా అనంతపురం జిల్లాకి, ఎందుకంటే అనంతపురం జిల్లా అంటే ఫ్యాక్షన్ కిల్లాగా చాలా కాలంగా ఉంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. నిజంగానే ఫ్యాక్షనిస్టుల చేతుల్లో కానీ రౌడీ మూకుల చేతుల్లో కానీ ఇట్లాంటి గన్స్ ఉంటే ఎట్లాంటి ప్రమాదం ఉండే అవకాశం లేని దాంతో కూడా పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం ఒక భార్యాభర్తల విషయంలో మాత్రమే కూతు లాగితే దొంగ కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మిగతా ఎన్ని రివాల్వర్లు ఉన్నాయని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే శివారెడ్డి.